హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే హ్యాపీ వినాయక చవితి అందరికీ. సో ఎక్కడ చూసినా ప్రతి పందిరిలో మన గణపతిని అయితే తీసుకొచ్చి పూజిస్తూ ఉంటారు ఈరోజు. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి అలా సరదాగా వైజాగ్లో ఉన్న కొన్ని యూనిక్ వినాయకులు అయితే చూడడానికి అయితే వెళ్తారనమాట. ఒకటి వచ్చేసి ఏఐసిటీ గ్రౌండ్లో ఉన్న మనకి వెండితో చేసిన గణపతిని అయితే చూడడానికి వెళ్తున్నాను. సెకండ్ వచ్చేసి మనకి లింగాలతో మనకి వినాయకుడిని అయితే చేశారు కదా గాజువాక లంకా గ్రౌండ్లో. సో అక్కడికైతే వెళ్తున్నాను అనమాట. ఇంకా అక్కడే ఉన్న గాజువాకలోనే చీరలతో చేసిన గణపతిని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాను అనమాట. మనం 3 వినాయకులు యూనిక్ వినాయకుల్ని కూడా చూసి అట్ ద సేమ్ టైం మనకైతే దొండపర్తిలో కూడా వినాయకుడిని అయితే పెట్టడం జరుగుతుంది ప్రతి ఇయర్. అది కూడా కొంచెం బాగుంటుంది అనమాట. సో వీలైతే అక్కడికి కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. సో నిన్నంతా అయితే ఫుల్గా వర్షం అయితే పడిందన్నమాట. సో ఈరోజు అయితే పర్లేదు, క్లైమేట్ అయితే కొంచెం మోడరేట్గా ఉంది. నాకు తెలిసినంత వరకు ఈరోజు అయితే పడకపోవడమే మంచిది. ఎందుకంటే చాలామంది వాళ్ళ యొక్క మండపాల్లో విఘ్నేశ్వరుని అయితే ప్రతిష్ఠిస్తారు కదా. ఈరోజు అయితే కొంచెం మోడరేట్గా ఉండడం వల్ల అందరికీ హ్యాపీ అనుకుంటా. హ్యాపీగా అందరూ పూజ చేసుకోవచ్చు. మీకోసమైతే కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీస్తామాట. సో ఎందుకంటే అవి పెద్ద పెద్ద వినాయకులు కాబట్టి వాటి యొక్క డ్రోన్ షాట్స్ అయితేనే బాగుంటాయి అనేసి నేనైతే డ్రోన్ కూడా క్యారీ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే గాజువాక్లో ఉన్న బ్యూటిఫుల్ 2 గణేష్ విగ్రహాలు అయితే విజిట్ చేసి అయితే రిటర్న్ అవుతాం అనమాట. సో ఎందుకంటే నేను ఆన్ ద వే బ్యాక్ అయ్యేటప్పుడు, సో ఎలాగో నేను గాజువాక్ నుంచి బ్యాక్ అయ్యేటప్పుడు ఇలా రాకుండా హైవే మీద రాకుండా నేనైతే బీచ్ రోడ్ నుంచి అయితే వచ్చేస్తామాట. సో ఆన్ ద వేలో అది కూడా నేను కవర్ చేసేయచ్చు. సో ప్రీవియస్ వ్లాగ్లో అయితే ఇక్కడే మాట ఒక బామ్మగారు అయితే ఒక ఎన్ఎస్ బైక్ మీద ఎలాగైతే నార్మల్ అమ్మాయిలు కూర్చుంటారో అలా ఒకసారి అయితే కూర్చున్నారు. మీరు ఇంకా చూసుండకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, మన ఛానల్లో ఉంటుంది మోడ్రన్ బామ్మ అని. సో ఒకసారి అయితే ఆ బ్లాగ్ని కూడా ఒకసారి చూడండి. సో సేమ్ ఇదే ప్లేస్లో ఇదే ఏరియాలో అన్నమాట. సో ఆ బ్లాగ్ కూడా చెక్ చేయండి. సో మనం ప్రజెంట్ అయితే మనం గాజువాక్ వెళ్తున్నాం కదా. సో నేనైతే ఈ మద్దిలపాలెం నుంచి కట్ అయిపోతా హైవేకి. సో అక్కడి నుంచి అయితే మనం డైరెక్ట్గా గాజువాక లంకా గ్రౌండ్స్కి అయితే ఫస్ట్ వెళ్ళిపోతాం అన్నమాట. సో ఈసారి వినాయక చవితి అయితే ఓన్లీ 9 days అన్నమాట. సో గ్రహణం ఉన్న కారణంగా ఓన్లీ 9 days చెయ్యాలనేసి చెప్పారు. సో చాలామంది అయితే అప్సెట్గా ఉంటారు. ఎందుకంటే కొంతమంది 11 days అని, ఇంకొంతమంది అయితే 23 days అని, ఇంకా చాలా రోజులు పెడుతూ ఉంటారు అన్నమాట గణపతులని. కానీ ఈ ఇయర్ మాత్రం ఓన్లీ 9 daysకి మాత్రమే మనం గణపతిని అయితే పూజించడానికి అవుతుంది మన మండపాల్లో. సో బికాజ్ ఆఫ్ దట్ చంద్రగ్రహణం. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కార్ అన్నమాట పోర్షే. సో చూడండి దాని యొక్క ప్రొఫైల్ ఎంత బాగుందో. బ్యూటిఫుల్ కార్, బ్లాక్ కలర్. సో ఇలాంటి కార్స్ మన వైజాగ్ సిటీలో చాలానే ఉన్నాయన్నమాట. సో పోర్షే కానివ్వండి, ఇంకా ల్యాంబోర్గిని, బట్ అది ఈవీ ఎడిషన్ అన్నమాట. సో ఇంకా వచ్చేసి మనకైతే బెంట్లీ ఉంది, ఇంకా మినీ కూపర్ కూడా ఉంది మన సిటీలో చాలామంది దగ్గర అయితే ఉన్నాయి. సో ఇప్పుడిప్పుడే చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట. హోప్ఫుల్లీ మనం వినాయకుడి దగ్గరికి వెళ్ళినంత వరకైనా ఈ వర్షం ఆగితే బాగుంటుంది. మనం స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే ఏ వర్షం లేదు. కాకపోతే మనం ఎన్జేడి నియర్ వచ్చిన తర్వాత అయితే వర్షం అనేది అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఒక 1/2 hour అయితే నేను పక్కకైతే ఆగిపోయాను. సో వర్షం కారణంగా ఇప్పుడు కొంచెం పర్లేదు.
చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి, కానీ మేనేజబుల్ మాట, అందుకని స్టార్ట్ అయిపోయా. సో ప్రజెంట్ వచ్చేసి మనం అయితే ఎన్ఏడికి అయితే వచ్చేసాం అన్నమాట. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే రేపు పవన్ కళ్యాణ్ అయితే మీటింగ్ అనేది ఉందన్నమాట వైజాగ్లో. సో ఈ బ్యానర్స్, ఈ ఫ్లాగ్స్ ఇవన్నీ దానికోసం అనమాట. మనకైతే మెద్దలపాలెం ఏరియాలోనైతే వర్షం పడిందనమాట. మళ్ళీ మనం ఎన్ఏడి దాటిన తర్వాత గాజువాక లైన్ వచ్చేసరికి ఇటువైపు ఇంకా జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నట్టుంది. చెప్పలేకపోతున్నాం ఎక్కడ వర్షం పడుతుంది ఎక్కడ పడట్లేదు అనేది. ఇక్కడ చూడండి రోడ్స్ ఎంత డ్రైగా ఉన్నాయో, బట్ మనకి మెద్దలపాలెం ఆ లైన్లో అయితే ఫుల్గా వర్షం అయితే పడింది అన్నమాట. సో ఇప్పుడే అనమాట మనం అయితే ఇప్పుడు సారీస్తో చేసిన వినాయకుడిని అయితే చూసాము. సో దాని యొక్క డ్రోన్ షాట్స్ కోసం మీకైతే కూడా మీకైతే అప్లోడ్ చేస్తామాట. గణేష్ అయితే చాలా అందంగా క్యూట్గా అయితే డిజైన్ చేశారన్నమాట సారీస్తో. సో ఇప్పుడైతే మనం ఏవైతే లింగాలతో చేశారో సో ఆ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అనమాట. మనం అయితే దర్శనం చేసుకున్నాం. విఘ్నేశ్వరుని అయితే బాగా డిజైన్ చేశారు. సో సారీస్తో అయితే చాలా బాగున్నారన్నమాట గణపతి. సో ప్రజెంట్ ఇక్కడైతే ఎటువంటి వర్షం అయితే లేదన్నమాట. హోప్ఫుల్లీ చూద్దాం, వర్షం పడకపోతేనే మంచిది, మనకైతే డ్రోన్ షాట్స్ అవి వస్తాయి. సో మనం వచ్చిన పనిలో ఒక్క విఘ్నేశ్వరుని అయితే దర్శించుకున్నాం అన్నమాట. ఈ వినాయకుడిని కూడా దర్శనం చేసుకున్నాం అన్నమాట. సో మనం ఇంకా అంటే ఈ 2 వినాయకులు మనం వచ్చిన పని అయితే అయిపోయిందన్నమాట. ఒకటి సారీస్తో చేసే వినాయకుడి యొక్క డ్రోన్ షాట్స్ వస్తే,
నెక్స్ట్ ఈ వినాయకుడి యొక్క డ్రోన్ షాట్స్ కూడా వేస్తాను. సో మనం అయితే ఇంకా ఒకటే ఏఐసిటీ గ్రౌండ్లో పెట్టిన వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. సో మేజర్గా మన వైజాగ్ సిటీలో ఉన్న అంటే నాకు తెలిసి ఈ 3 మాట యూనిక్ ప్లేసెస్ వినాయకుని డిఫరెంట్గా ప్రతిష్ఠించినవి. సో ఇప్పుడైతే మనం వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లో ఏఐసిటీ గ్రౌండ్స్ అక్కడ పెట్టిన సిల్వర్తో చేసిన వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే మనం గాజువాక్ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. సో మళ్ళీ నేను ఏఐసిటీ గ్రౌండ్స్ దగ్గరికి వెళ్ళాక వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే వ్లాగ్ అనేది లాంగ్ అయిపోతుంది. సో వీలైనంత వరకు డ్యూరేషన్ తగ్గించడానికి చూస్తాను అన్నమాట. సో ఇప్పుడైతే జగదాంబ వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మనం ఆర్కే బీచ్ రోడ్కి అయితే వెళ్ళిపోతాం. సో అక్కడి నుంచి ఏఐసిటీ గ్రౌండ్స్కి అయితే వెళ్తాం అన్నమాట. సో ఇప్పుడేమాట విజిట్ చేసాం ఇక్కడికైతే. సో ఈవినింగ్ అన్నారు కాబట్టి మేబీ నేను మళ్ళీ ఈ వినాయకుడిని చూడడానికి అయితే వస్తాను. సో ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తాను గైస్. ఎందుకంటే ఇప్పటికే వ్లాగ్ యొక్క లెంత్ అయితే పెరిగిపోతుంది అనమాట. సో మీకైతే 2 ప్లేసెస్లో విజిట్ చేశాను కదా. ఒకటి సారీస్ అండ్ ఇంకొకటి వచ్చి ఈ లింగాలతో చేసిన వినాయకుడిని. సో ఆ 2 యొక్క డ్రోన్ షాట్స్ అయితే మీకైతే ప్లే చేస్తాను. సో సీ యూ సూన్ ఆన్ నెక్స్ట్ వీడియో ఆర్ నెక్స్ట్ బ్లాగ్. సో బాయ్ గైస్.